శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 387వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇక ఈ 20వ శ్లోకంలో చెప్తున్నారు స్వామి, ఇది గుహ్యతమం శాస్త్రం అంటున్నారు అన్నమాట. ఇది గుహ్యతమమైనటువంటి శాస్త్రము. మామూలుగా భగవద్గీతలో అక్కడక్కడ కూడా గుహ్యము, గోప్యము అనేటువంటి పదాలు చాలాసార్లు ప్రయోగింపబడ్డాయి. న్యాచురల్గానే మామూలుగానే ఉపనిషత్ విద్యకి రహస్య విద్య అనే పేరుంది. దానికి పేరే రహస్య విద్య, ఉపనిషత్ విద్యను. మరి ఈ భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారం కాబట్టి ఇది ఖచ్చితంగా రహస్యమే, గోప్యమే. అయితే ఒకవైపు యుద్ధరంగంలో గందరగోళంగా కోలాహలంగా ఉన్నటువంటి ఆ యొక్క రణరంగంలో భగవద్గీతను బోధిస్తూ రహస్యం అంటున్నాడు ఈయన స్వామి. ఇది ఇది గుహ్యతమం శాస్త్రం అంటున్నాడు, ఇది రహస్యమైంది అంటున్నాడు. మరేంటి అర్థం? చుట్టూతా గందరగోళంగా ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో చెప్తూ ఇది రహస్యం అంటున్నాడు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఎంత బాహాటంగా చెప్పినా సరే అధికారులైన వారికే ఈ విషయం అర్థమవుతుంది, వారే తెలుసుకోగలరు, అందరూ తెలుసుకోలేరు. ఇప్పుడు ఇది చూడండి, ఈ భగవద్గీత వీడియోలు యూట్యూబ్లో వెళ్తున్నాయి. కేవలం భగవద్గీత జ్ఞానాన్ని సంపూర్ణంగా, అంటే అక్కడక్కడ ఏదో కొన్ని అంశాలను మాత్రమే చెప్పడం కాకుండా మొదటి నుంచి చివరి వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరికి, సామాన్యులకు కూడాను, లేమ్యాన్ క్యాన్ అండర్స్టాండ్ దిస్, ఓకేనా? సో సామాన్యులకు సైతము అర్థమయ్యేటువంటి రీతిలో ఉండాలి అన్నటువంటి తాపత్రయంతో ఈ వీడియోలు చేయబడుతున్నాయి. అయితే ఎంతమంది వీటిని చూస్తున్నారు? వందల మందికి వెళ్తున్నాయి, కానీ చూడడం అనేది చాలా కొద్ది మంది. అంటే అర్థం ఏంటంటే అధికారులైన వారు మాత్రమే వీటిని చూడగలరు, ఎంత బాహాటంగా ఉన్నా, ఎంత ఓపెన్గా చెప్పినా. అందుకనే అంటారు, కొన్ని ఉపనిషత్ విద్యలు, బ్రహ్మ విద్య ఇటువంటివన్నీ ఓపెన్గా బాహాటంగా చెప్పకూడదనే రిస్ట్రిక్షన్ ఉన్నా, ఎంత బాహాటంగా ఉన్నా సరే, ఎంత బాహాటంగా చెప్పినా సరే, ఎవరైతే అధికారులో వారికి మాత్రమే ఇవి చేరుతాయి. ఈ విషయాన్ని మనం వింటున్నాము అంటే అర్థం ఏంటంటే మనకు అధికారిత్వం ఉంది అని అర్థము. కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. భగవద్గీతే మామూలుగా ఇది గుహ్యతమం శాస్త్రం కదా, శాస్త్రం. భగవద్గీత అనేది ఒక శాస్త్రం, భగవద్గీతే ఒక శాస్త్రం. ఆ భగవద్గీత యొక్క అర్థం అంతా కూడాను ఈ 15వ అధ్యాయంలో చెప్పబడింది. అందుకే ఈ అధ్యాయాన్ని కూడా ఇతి గుహ్యతమం శాస్త్రం అన్నాడు స్వామి. ఇతి గుహ్యతమం శాస్త్రం అన్నాడు, ఈ అధ్యాయాన్ని శాస్త్రం అన్నాడు. మరి శాస్త్రం అని చెప్పడంలో ఆయన ఏంటంటే అర్థం ఏంటంటే, శాస్త్రం అనేటువంటి ఆ పదం ఎందుకు స్వామి వాడాడంటే, నేనేదో క్యాజువల్గా పుక్కిటి అభిప్రాయంగా నాది నేను చెప్తున్నట్టు అనుకోవద్దు సుమా, ఇది శాస్త్రము, శాసించి చెప్పేది. ఇది శాస్త్రం అంటే శాసించి చెప్పేది శాస్త్రం, ఇది శాస్త్రం. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నటువంటి పదాన్ని అక్కడ వాడాడనమాట. ఈ అధ్యాయంలో కేవలము ఒక భగవద్గీత సారమే కాదు, సర్వవేద సారము ఇమిడి ఉంది. సర్వవేదాల ఉపనిషత్ సారమే కదా ఈ భగవద్గీత, సర్వవేదాల సారం కూడా దీంట్లో ఇమిడి ఉంది. అందుకనే మొట్టమొదటి గుర్తు చేసుకుందాం, యస్తం వేద సవూర్ధమూలమదశాకం అశ్వద్ధం ప్రాహురవ్యం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. యస్తం వేద సవేదవిత్ అంటే దీనిని ఎరిగినవాడు మొత్తం వేదాలనే ఎరిగినవాడు అని చెప్పడం జరిగింది, యస్తం వేద సవేదవిత్ అనేటువంటి వాక్యం ద్వారా. కాబట్టి ఇతి గుహ్యతమం అని ఇక్కడ ఇతి అనేటువంటి ప్రయోగం కూడా చేయడంలో గీతాశాస్త్రం ఎక్కడితో ముగిసిపోయింది అని కొందరు చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడికి అయిపోయింది, స్టాప్ అయిపోయింది. ఇతి గుహ్య సమం శాస్త్రం అంటే ఇది అయిపోయింది, ఇది అని ఆ శబ్ద ప్రయోగం వలన ఇక్కడికి అయిపోయింది అన్నటువంటి భావన వస్తుందని కొందరు అభిప్రాయం అనమాట. మిగిలిన 3 అధ్యాయాలు కూడా నేను వరిష్ఠ అధ్యాయాలు అంటారనమాట. అంటే ముందు సూక్ష్మంగా చెప్పిన విషయాలని విస్తారంగా చేసి చెప్పడం మిగిలిన 3 అధ్యాయాల యొక్క పని అనమాట.
అంతేగాని కొత్త విషయాలు ఏమి రావు. ఉన్న విషయాన్ని విపులంగా, మరింత విపులంగా చెప్పడం జరగబోతోంది తర్వాత వచ్చే అధ్యాయాల్లో. శాస్త్రం ఇది, ఇతి గుహ్యతమం శాస్త్రం. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ శాస్త్రం, అది నిర్వచనం. శాస్త్రం అనేటువంటి పదానికి నిర్వచనం ఏంటంటే శాసనాత్ శంసనాత్, శాసనాత్ శంసనాత్ శాస్త్రం. శాసనము శంసనము శాస్త్రానికి లక్షణాలు. శాస్త్రము అంటే దానికి శాస్త్రము ఉండాలి, శంసనము ఉండాలి. ఇప్పుడు చూడండి, సత్యం వద, ధర్మంచర అనేటివి వేదంలో మామూలుగా శాసనాలు. కష్టే ఫలే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇవన్నీ కూడా వేదంలో శాసనాలు. అలాగే గీతలో కూడా అనేకమైనటువంటి శాసనాలు ఉన్నాయి. భగవంతుడు చేసిన శాసనాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఉదాహరణ చూడండి, క్లైబ్యం మాస్మ గమః పార్థ అంటాడు. ఇది మొట్టమొదటి శాసనం. క్లైబ్యం మాస్మ గమః పార్థ. ఏంటయ్యా నీకు నపుంసకత్వం ఎలా వచ్చింది? ఉండకూడదయ్యా, నపుంసకత్వం ఉండకూడదు. క్లైబ్యం మాస్మ గమః పార్థ అంటాడు. ఇంకా కూడాను తాం స్థితిక్ష భారత అంటాడు. యుద్ధస్య విగత జ్వర అంటాడు. తస్మాత్ యోగీ భవ అంటాడు. నిమిత్త మాత్రం భవసవ్య సాచి అంటాడు. మామేక శరణం వ్రజ అంటాడు. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్క శాసనాలు అన్నమాట. ఇలాంటి అనేకమైనటువంటి శాసనాలు భగవద్గీతలో మనకి కనిపిస్తాయి. సరే, ఇంకోటి శంసనము అన్నాం కదా. శాసనము శంసనము కదా శాస్త్రానికి లక్షణాలు. శంసనము అంటే ఏంటంటే అభివ్యక్తం చేయడం అనమాట. వ్యక్తం డిస్క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం అనమాట. గుప్తంగా ఉండేటువంటి వస్తువును, ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్ డిస్క్లోజ్ చేయడం, గుప్తంగా ఉండేటువంటి వస్తువును వెల్లడించడాన్నే శంసనము అని అంటారనమాట. ఇక్కడ అవిద్య ఆవరణతో ఆ లోపల ఉన్నటువంటి ఆత్మతత్వము అవిద్య అనేటువంటి అవిద్యతో మరుగుపడిపోయింది. అవిద్యతో చుట్టబడి మరుగుపడిపోయినటువంటి ఆ ఆత్మతత్వం ఇందులో అభివ్యక్తం చేయబడింది, ఓపెన్ డిస్క్లోజ్ చేయబడింది అన్నమాట. కాబట్టే శంసనం అనేటువంటి ఈ రెండవ లక్షణం కూడా భగవద్గీతకి పొసగి ఉన్నది. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.